హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వ్లాగ్‌లో అయితే మార్నింగ్ 7 అయితే అయిందనమాట. మబ్బైతే చాలా పట్టేసిందండి. యాక్చువల్‌గా మేము ఈరోజు హాస్పిటల్‌కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. ఇంకా కొన్ని బట్టలుంటే బట్టలు కూడా ఆరేసాననమాట నిన్న నైట్ అయితే. ఇంకా బట్టలున్నాయండి మిషన్‌కి వేసేటివి. ఇవి ఎప్పుడు ఆరుతాయో ఏం లేదో వర్షం అయితే పడతానే ఉంది. ఇంకా హాస్పిటల్‌కి వెళ్తున్నానని బెడ్‌షీట్స్ అవైతే వేశాననమాట. ఎందుకంటే పండగైతే దగ్గరకైతే వస్తుంది గదా! మార్నింగ్ అయితే టిఫిన్‌లోకైతే మేము బీరకాయ చపాతీ అయితే చేసుకున్నామనమాట. తొందరగా అయితే వెళ్ళిపోవాలండి. 10:30 కల్లా వెళ్ళిపోవాలనమాట. మళ్ళీ ఇంటికొచ్చి కొన్ని పనులైతే ఉన్నాయి. ఎందుకంటే ఫెస్టివల్ అయితే దగ్గరకొస్తుంది గదండీ! పిల్లలకి గూడా ఒంట్లో బాలేదు. ఇంకా పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో గూడా తెలీదు. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మేలని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాననమాట. టిఫిన్ తిని స్నానం చేసి బయలుదేరాలి మేమైతే. నాకు మా వారికైతే ఫ్రైడే నైట్ అయితే కాస్త ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి. చిన్నదేలేండి. హాస్పిటల్ విషయంలో అనమాట. ఇక్కడ చెప్పా కదా! ఇక్కడ చూపించామని పిల్లలకైతే ఇక్కడ తగ్గలేదండి అసలు. ఇంకా నేనుండి అపోలో క్లినిక్‌కి వెళ్దాం పా అని నేను అన్నాననమాట. ఆమె అపాయింట్మెంట్ లేదు కదా! ఎలా వెళ్తావని మా హస్బెండ్. అందరూ అపాయింట్మెంట్‌లో ఉంటారా అని నేననమాట. ఇంగ అలా చేసి, ఇలా చేసి ఇంగ కాస్త ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి. కంపల్సరీగా అయితే వెళ్ళాలి. అక్కడికెళ్తేనే పిల్లలకైతే క్యూర్ అయితదని నేను. మా వారుండి ఇంకా సరేలే బుక్ చేస్తాలే అని అన్నారనమాట. ఇంకా అపాయింట్మెంట్ కూడా బుక్ అయిపోయిందండి. తొందరగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే సాటర్డే కదా! సాటర్డే కూడా అక్కడ ఎక్కువ రద్దీగా ఉంటదనమాట. హాస్పిటల్‌లో క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటది. ఎందుకంటే వ్యాక్సిన్‌లు అవి ఇవి వేయించుకునేటోళ్ళైతే చాలామంది వస్తారు హాస్పిటల్‌కైతే. అదేంటో అండి మన చిన్నతనంలో ఈ అపాయింట్మెంట్స్ అవి ఇవి ఏవి ఉండేవి కాదండి. ఓన్లీ ఓపీ ఒకటి తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట డాక్టర్ దగ్గరికైతే. ఇప్పుడు అలా కాదు. ఒకరోజు 2 డేస్ ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. తర్వాతనే డాక్టర్‌ని కలసాలి. అంతా చేంజ్ అయిపోయిందండి. ప్రాసెస్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఇంకేం చేస్తాం తప్పదు కదా! మేమైతే హడావిడిగా బుక్ చేసుకున్నామండి అసలు. అక్కడ ఎలా ఉంటుందంటే అపాయింట్మెంట్ ఉంటేనే అనమాట తొందర పనవుతది. లేదంటే చాలా లేట్ అవుతదనమాట. 3, 4 అవర్స్ పడతదనమాట డాక్టర్‌ని కలిసేకే. అంత క్రౌడ్ ఉంటది ఆ హాస్పిటల్‌లో అయితే. ఇక్కడ చూయించామండి. ఇక్కడ గూడా అంతే అండి. చిన్న చిన్న హాస్పిటల్‌లో గూడా అంతే అండి. ఒకరోజు ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలనమాట డాక్టర్‌దైతే. అలా అయిపోయింది. ఏం చేద్దాం ఇంగ. ఇంకా అందరం స్నానమైతే చేసేసామండి. ఇంక నేను రెడీ అయితే అవుతున్నాను. మా వారైతే "నువ్వు గంటలు గంటలు రెడీ అవుతావు. ఫస్ట్ నువ్వు రెడీ గా" అని అన్నారనమాట. ఇంక నేనైతే రెడీ అవుతున్నాను. ఒకటి చెప్పా కదండీ! మా అమ్మ ఎడతు వాళ్ళది లిప్‌స్టిక్ అని అది ఇదేనండి. ఇది నేను ఒకటి విడిగా తీసుకున్నానండి. 3 అయితే సెట్ వచ్చాయన్నమాట నాకి. దీని షేడ్ వచ్చేసి కార్నేషన్ న్యూడ్ అనమాట. దీని అప్లికేషన్ అయితే చాలా స్మూత్‌గా ఉంటదండి. దీంట్లో అవకాడో మిక్స్ ఉంటదనమాట. చాలా బావుంటదండి. నో కెమికల్ అనమాట ఈ లిప్‌స్టిక్ అయితే. నాకు 3 లిప్‌స్టిక్స్ వచ్చేసి ఒక సెట్టులో అయితే నాకు 550 అయితే పడ్డాయండి ఆఫర్‌లో. మింత్రాలో తీసుకున్నాననమాట సేల్ నడిచినప్పుడు. ఇంతేనండి. ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వెళ్ళాలనమాట. ఇంకా ఇది హాస్పిటల్ అయితే కొండాపూర్‌లో ఉంటుందండి. దీని పక్కనే ఏఎంబీ మాల్ ఉంటదనమాట. అది ఇదేనండి. ఈ మాలే అనమాట. దాని పక్కకే ఉంటదండి ఏఎంబీ మాల్ అయితే హాస్పిటల్ పక్కన. మాల్‌కైతే వెళ్దామనుకున్నాం గానీ, ఇంక పిల్లలకి బాగోలేదు గదా! మళ్ళీ ఎందుకు ఫుల్ ఏసీ అయితే ఉంటదండి. వీళ్ళకి యాక్చువల్‌గా ఇంగా జలుబు, దగ్గు ఉంది గదా! మరీ ఎక్కువ అవుతదని వెళ్ళలేదనమాట. ఈసారి ఎప్పుడైనా వ్యాక్సిన్స్‌కొచ్చినప్పుడైతే వెళ్తామండి. ఎప్పుడు అంతే అండి. ఎప్పుడు వ్యాక్సిన్స్‌కొచ్చినా గూడా మేము వెళ్తామనమాట. దీని హాస్పిటల్ పక్కనే షాక్ హౌస్ ఉంటది. ఇంక ఇదేనండి ఈ హాస్పిటలే అనమాట. ఇది కొండాపూర్‌లో ఉంటది. అపోలో కిడ్నీలు. చాలా బావుంటదండి. చిన్న పిల్లలకైతే చాలా బా చూస్తారనమాట. నేను డెలివరీ ఇక్కడే అయ్యాను. మా పిల్లలు గూడా ఇక్కడే ఉన్నారనమాట ఎన్‌ఐసీయూలో. 1 మంత్ అయితే ఉన్నామండి. ఈ హాస్పిటల్ అయితే పిల్లలకైతే చాలా బావుంటదండి. మీరు గూడా చూయించుకోండి. ఇక్కడైతే కన్నమ్మ, కన్నయ్య అయితే ఎలా ఆడుకుంటున్నారో చూడండి. అదేంతో అండి ఇంట్లో ఉంటే పిల్లలు ఒకటే ఏడుస్తారండి. బయటికి తీసుకురాగానే చాలా ఇదైపోయారనమాట. చాలా యాక్టివ్ అయిపోయారు ఇద్దరైతే. ఆ టాయ్స్ కనపడగానే ఇంకా చాలా ఖుషి అయిపోయారనమాట ఇద్దరైతే. కన్నమ్మకు, కన్నయ్యకైతే జారేది బల్లైతే చాలా ఇష్టమనమాట. అందులో ఇది గూడా. ఇంకా మా వారైతే ఇద్దరు పిల్లలనైతే ఆడిస్తున్నారనమాట. ఇంకా టైం పడతదన్నారండి. 20 మినిట్స్ అలా పడతది. ఇంకా 3, 4 మెంబర్స్ ఉన్నారంట. మాకంటే ముందు. ఇంక వాళ్ళు అయిపోగానే నెక్స్ట్ మీరే అన్నారనమాట ఇంకా.
మేము ఈ హాస్పిటల్‌కి రావడానికి కారణమైతే చిన్నప్పటి నుంచి ఈ డాక్టరే ట్రీట్ చేసిందండి మా పిల్లల్నైతే. ఎందుకంటే మా పిల్లలైతే లో బర్త్ వెయిట్ అని చెప్పా గదా! అందుకనే మేము 5 ఇయర్స్ వరకు ఇక్కడే చూయిద్దామని మా హస్బెండ్‌కైతే మొన్న చెప్పేసాననమాట. 5 ఇయర్స్ వరకు ఇక్కడికే వద్దాము. ఎందుకంటే మన పిల్లలకి ఎక్కడ చూయించినా కూడా సెట్ అవ్వట్లేదు. చిన్నప్పటి నుంచి ఈ మేడమే మనకి ట్రీట్ చేసింది గదా! మన పిల్లలకు కూడా ఈ మేడమే బాగా అచ్చొచ్చింది అని నేను చెప్పా అనమాట మా వారికైతే. నాకదొక సెంటిమెంట్ అనమాట. ఈ మేడం చూస్తేనే తగ్గిపోతదని ఒక చిన్న సెంటిమెంట్ అనమాట నాకైతే. అలాగే జరిగిందండి. చూయించగానే మా పిల్లలకైతే బాగా అవుతదండి. కంపల్సరీగా క్యూర్ అవుతారనమాట మా పిల్లలైతే. అందుకే అనమాట నేను పట్టుబట్టి మా వారినైతే అక్కడికి తీసుకెళ్తాను. ఎప్పుడూ అంతే అండి. మా పిల్లలకి ఏదైనా గానీ వచ్చినా గూడా నేను అక్కడికే తీసుకెళ్తాననమాట. ఇంటికి రాగానే ఇంక నా పనులైతే నాకుంటాయి గదండీ! తెరపీయగానే బట్టలైతే ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతదో తెలీదు. ఎప్పుడు మబ్బేసుకుంటదో తెలీదు కదా! ఎప్పుడు బట్టలు అప్పుడు వేసుకుంటే మేలని అన్నీ వేసేసాననమాట. అవి ఆరడమే లేదండి. కొన్నైతే ఆరాయి గానీ ఇంకొన్నైతే అలాగే ఉన్నాయన్నమాట. బట్టలు చూస్తే ఎక్కువైపోతున్నాయి. వర్షం చూస్తే తగ్గట్లేదు. అసలు పడుతూనే ఉందండి. ఒక 20 డేస్ అయింది. అసలు ఎండనే కాస్తలేదు. అసలు ఎప్పుడు వాన పడినట్లే ఉంది హైదరాబాద్‌లో అయితే. ఇంక స్టాండ్ కూడా క్లీన్ చేసుకుందామని స్టాండ్ కూడా క్లీన్ చేసుకుంటున్నా అండి. సాటర్డేనే క్లీన్ చేసుకున్నానండి అన్నీ ఆల్మోస్ట్ అయితే. గూళ్ళలో కసువులైతే మొన్న కొట్టుకున్నా కదండీ! ఇంకైతే క్లీన్ అయితే చేసుకోలేదనమాట. 1 వీక్ 10 డేసే అయిందనమాట అవి క్లీన్ చేసుకొని. ఓన్లీ ఈ స్టాండు, ఫ్రిడ్జు ఇంకా బట్టలు ఇవే అనమాట నేను క్లీన్ చేసుకునేదైతే. ఏ ఫెస్టివల్ వచ్చినా ఇంతే అండి. నేను అన్నీ క్లీన్ చేసుకుంటాననమాట. ఈ విధంగా అయితే నాకు క్లీన్ చేసుకుంది మనసు ఒప్పదనమాట. క్లీన్ చేసుకుంటేనే ఇది ఉంటదనమాట. ఇంక అందుకనే స్టాండ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇది స్టాండ్ అయితే 1 మంత్‌కోసారి అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా మా అన్నయ్య గూడా మాతోనే ఉన్నాడండి. ఎందుకంటే బయట హాస్టళ్ళల్లో ఫుడ్ బావుండదని మా అన్ననైతే ఇంట్లోనే ఉండమని చెప్పాననమాట. మా అన్న గూడా మాతో పాటే ఉన్నాడు. యాక్చువల్‌గా ఆయన ఊరికైతే వెళ్తా అన్నాడండి సండే అలా. ఎందుకంటే ఫెస్టివల్ ఉంది గదా! ఇంగ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తా అన్నాడనమాట. నేను గూడా వెళ్దామని అనుకున్నానండి. కానీ వెదర్ చేంజ్ అయితే మళ్ళీ పిల్లలకి మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవుతదని వెళ్ళలేదనమాట. ఈ పిల్లలకి ఎలాగంటే వెదర్ చేంజ్ అయినా, జర్నీలు చేసినా పడదనమాట. మా పిల్లలు ఇద్దరికైతే చాలా సెన్సిటివ్ అండి మా పిల్లలిద్దరైతే. అంతా ఇంత కాదు. కాస్త ఏమన్నా అయితే కూడా వీళ్ళకి వెంటనే ఫీవర్ రావడము, వర్షం పట్టడము, దగ్గడము ఇలా జరుగుతదనమాట. ఇంక అందుకే వెళ్ళలేదు. ఇంగ అమ్మ ఎలాగో దసరాకైతే రమ్మనింది నన్నైతే. అప్పుడు ఒడిబియ్యం కూడా పోస్తానిందనమాట. నాకు 3 ఇయర్స్‌కోసారయితే మా అమ్మ ఒడిబియ్యం అయితే పెడతదండి. ఇంక అప్పుడైతే వెళ్ళాలనమాట దసరాకైతే. మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసేసాను. బట్టలన్నీ మిషన్‌కి వేసేసాను. ఇక నేను రెడీ అయ్యాను. పిల్లలకి తినిపిచ్చేసాను. ఇంక ఇవైతే చేసుకున్నాననమాట. ఇంగా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాకైతే ఇవన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు గదా! అసలు రెస్టే లేదండి బాడీకైతే. హాస్పిటల్ గూడా మా ఇంటికి చాలా దూరం అండి. ట్రాఫిక్ ఉంటే 1 అవర్ గానీ, 1 ½ అవర్ గానీ పడతదండి. ఎందుకంటే అక్కడ ఐటీ కంపెనీసే అండి. అక్కడ అన్నీ ఉండేటివి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటదనమాట. ఇంకా సాటర్డే కాబట్టి లేదండి అంతగా. వీక్ డేస్‌లో అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంటదండి. బైక్‌లో వెళ్తే 40 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. క్యాబ్‌లో కాబట్టి ఇంకా 1 అవర్ అయితే పట్టిందనమాట. మాకైతే ఇంక ఇంటికి రాగానే ఇంక పనులన్నీ పూర్తి చేసుకున్నానండి. ఇవన్నీ అయిపోగానే వంట కూడా చేసుకోవాలి. వాళ్ళకి మళ్ళీ తినిపించాలి. మన ఆడవాళ్ళకైతే ఈ పనులైతే తప్పవండి. ఎప్పటికి తప్పవనమాట. ఇవి శాశ్వతమైన పనులనమాట. పిల్లలు ఎదిగాకంటే ఇన్ని పనులైతే ఉండవండి. ఎందుకంటే వాళ్ళ పనులైతే వాళ్ళు చేసేసుకుంటారు గదా! ఆఫ్టర్‌నూన్ అయితే ఇప్పుడు లంచ్‌లోకైతే చట్నీ అయితే చేస్తున్నా అండి. గోంగూర చట్నీ. పిల్లలకైతే యాక్చువల్‌గా పప్పు పెట్టాననమాట. చెప్పపప్పు. పిల్లలకైతే ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు. కన్నయ్యకి తగ్గలేదండి. కన్నమ్మకైతే తగ్గేసింది. ఇద్దరైతే పడుకునేస్తారు. వాళ్ళు లేసేలోపు చట్నీ, అన్నం, పప్పు అయితే చేయాలనమాట. గోంగూర చట్నీ అయితే అనుకున్నాను. ఇంకా నేను చేసిన టమాటో కర్రీ, ఇంకా మార్నింగ్ అయితే బీరకాయ చేశాననమాట. చపాతీ, బీరకాయ. ఇప్పుడు నైట్ అయితే 7 అయితే అయిందండి. కింద యాక్చువల్‌గా తమలపాకులుండి తీసుకురామని చెప్పానమాట సునీతకైతే. పిల్లలకి ఫీవర్ అయితే తగ్గింది గానీ, జలుబు, దగ్గైతే తగ్గట్లేదనమాట. ఇది యాక్చువల్‌గా నేను కొన్ని వీడియోస్‌లలో అయితే చూశానండి. ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా అనమాట. తమలపాకుకైతే ఫస్ట్ విక్స్ అయితే అంతా రాసానండి. తర్వాత అయితే గోరువెచ్చగా అయితే వేడి చేశాను. తమలపాకునైతే ఏదో ఒక చిన్న చిట్కా అండి. ఏదో పని చేస్తదో లేదో అని ట్రై చేశాననమాట. ఇది యాక్చువల్‌గా
చాలా బాగా పనిచేస్తదంట అండి చిన్నపిల్లలకైతే. మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి. మా పిల్లలకైతే తగ్గిందండి. ఇది పెట్టగానే కాస్త మేలనమాట. వర్షం అయితే ఇదే అయింది. కన్నం అయితే చాలా బాగా పెట్టించుకునిందండి అసలు. పాప ఏ దానికైనా బాగా సపోర్ట్ చేస్తదండి. బాబే అండి కాస్త. బాబు కొంచెం సతాయింపు ఎక్కువ అనమాట. మగ పిల్లవాళ్ళు అంతేనండి. మగ పిల్లలు ఎట్లా అంటే ఎక్కువ సతాయించడము, ఏడ్చడము ఇది చేస్తారనమాట. కన్నం అయితే చక్కగా పెట్టించుకుంది చూడండి. కన్నయ్య అయితే అస్సలు పెట్టించుకోలేదన్నమాట. ఇక పైన కూడా అంతా మాడిందండి. అది ఒక 1 అవర్ కానీ నైట్ అంతా కానీ పెట్టుకుంటే తగ్గిపోతుంది అనమాట పిల్లలకి అయితే. అక్కడ హాయ్ చెప్పు వీడియోలో మొదలుపెట్టి. నాకు కూడా ఫుల్ ఫీవర్ ఉందండి. ఫీవరు కోల్డ్ కఫ్ ఉందన్నమాట మా ముగ్గురికి అయితే. మా కన్నమ్మ చూడండి ఫేస్ అయితే ఎలా పెట్టిందో. అబ్బో తమలపాకు అయితే తలపైన ఛాతి మీద పెట్టుకోవాలండి. మా ఇద్దరు పిల్లలు కూడా పెట్టేశాను అనమాట. నేనైతే తమలపాకుని ఎక్కువ హీట్ చేయకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట. ఇంతే అండి. నా చిట్కాగానే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తగ్గిపోద్దండి. ఓకే అండి. నా వీడియో అయితే అయిపోయింది. ఇంకా అందరికైతే బాయ్.